బీటెక్ లో లేదా ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యే ముందు ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాల్సినటువంటి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజు మీరు ఒక చిన్న మిస్టేక్ చేసి రాంగ్ కాలేజ్ ఇంకా చూస్ చేసుకున్నట్టయితే 4 years వేస్ట్ అవుతుంది. 1 కాదు 2 కాదు 4 years. ఎందుకంటే మోర్ దెన్ 90% ఆఫ్ ది కాలేజెస్ వాళ్ళు కాలేజ్ లోపల స్కిల్స్ నేర్పించడం లేదు. అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ రావాలి అంటే ఏమేం స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ నేర్పించట్లేదు. కాలేజ్ లో చెప్పేది ఒకటి, నీకు జాబ్ కోసం ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఆ పర్సన్ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇంకోటి. దీని వల్ల చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారు, చేతిలో సర్టిఫికేట్ ఉంటుంది, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్, కానీ బయటికి వెళ్తే జాబ్స్ దొరకట్లేదు. సో మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ పేరెంట్స్, ఒక్కసారి కాలేజ్ లోపల జాయిన్ అయ్యే ముందు ఒక 30 minutes నేను ఒక వీడియో చేస్తున్నాను యూట్యూబ్ లోపల. దాంట్లోపల ఎలాంటి కాలేజ్ లో జాయిన్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది, ఎలాంటి కాలేజ్ లో జాయిన్ అయినట్టయితే మీకు ప్లేస్మెంట్ పర్సెంటేజ్ అనేటువంటి ఎక్కువ ఉంటుంది, అన్ని విషయాలు చెప్తాను. అండ్ ఇలాంటి ఫ్రాడ్ కాలేజెస్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి మొత్తం ఎక్స్పోజ్ అనేటువంటి చేస్తాను. ఈ రోజు ఈవినింగ్ యూట్యూబ్ సెషన్ లోపల లైవ్ కి వస్తున్నాను. ఒక 30 minutes ఇవ్వండి, ఖచ్చితంగా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది.